పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. అయ్యా, ఇదిగో ఈ శుక్రవార దినమున మీ సన్నిధిలో సమకూడి అని మీ వాక్యాన్ని ధ్యానించుచుండగా మాకు సహాయం చేయండి, కృప చూపించండి. ఆయన కూడి వచ్చిన బిడ్డలను బట్టి మీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన వారికి కావలసిన జీవాహారమును వారికి అనుగ్రహించండి. చెప్పబోతున్న నాకు మీ పరిశుద్ధాత్మ సహాయం నిండుగా అనుగ్రహించండి. మీ ఆత్మ సహాయంతో ప్రభా మీ మాటలు మీ పిల్లలకు నాయన వివరించడానికి మీ కృపను నిండుగా అనుగ్రహించమని మీ ప్రియుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క మహోన్నతమైన నామం పేరిట ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మహిమ కలుగునుగాక, ఆమేన్. కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ ప్రభు పేరట నా వందనములు. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు, ఆయన కృపలో భద్రపరుస్తున్నారు. మనం లోకంలో ఉండి లోకం యొక్క ఆలోచనల్లోనికి ఎంతమాత్రం వెళ్ళిపోకుండా, లోకం మనల్ని ఏం చేస్తుంది? తన వైపుకి లాగుతుంది, లోకంతో కలిసి నడవమంటుంది. అలాంటి లోకంలో కలిసిపోకుండా దేవుడు ఎప్పటికప్పుడు మనల్ని ప్రేమిస్తూనే ఉన్నారు. సంఘము క్రీస్తు యొక్క శరీరము, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క భార్య. సంఘాన్ని పరిశుద్ధమైన సంఘముగా, జీవము గల సంఘముగా, క్రీస్తు యొక్క లక్షణములను గుణగణములను ప్రచురించేదిగా, లోకానికి కనపరిచేదిగా ఉండాలని దేవుడు కోరుకున్నారు. అలాంటి సంఘంలో, నేటి సంఘంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క భార్య అయిన సంఘములో ఉన్న సభ్యులు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క గుణములను, స్వభావమును, లక్షణములను కనుపరచవలసిన వారు దుష్టుని యొక్క బారిన పడి లోకం యొక్క ఆలోచనల్ని అనుసరిస్తూ దేవునికి ఎంతో బాధను కలిగిస్తున్నారు. నేటి సమాజంలో క్రైస్తవులుగా క్రీస్తును వెంబడించవలసిన వారిగా ఉన్న మనము, లేదా సంఘముగా పిలువబడుతున్న మనము, యేసుక్రీస్తు ప్రభువారికి సంతోషాన్ని ఇచ్చేవారిగా ఉన్నామా? ఆయన్ని వెంబడిస్తున్నామా? నిజముగా ఆయనకి లోబడి బ్రతుకుతున్నామా? మన జీవితాలను వాక్యంలో పరిశీలించుకుందాం. దేవునికి ఇష్టమైన పిల్లలుగా జీవించడానికి మన హృదయాలను సిద్ధపరచుకుందాం. అపోస్తులైన పౌలు గారు కొరింథీయులకు పత్రిక రాస్తూ సంఘంలో స్త్రీల విషయంలో జాగ్రత్త పడాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 14వ అధ్యాయము 34వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 34వ వచనం. స్త్రీలు సంఘములలో మౌనముగా ఉండవలను, వారు లోబడి ఉండవలసినదే గాని మాట్లాడుటకు వారికి సెలవు లేదు. ఇలాగూ ధర్మశాస్త్రమును చెప్పుచున్నది, వారు ఏమైనను నేర్చుకుని గోరిన ఎడల ఇంట తమ తమ భర్తలను అడుగవలెను. సంఘములో స్త్రీ మాట్లాడుట అవమానము. దేవుని వాక్యము మీ యొద్ద నుండియే బయలువెళ్ళెనా? మీ యొద్దకు మాత్రమే వచ్చెనా? పౌలు గారు మాట్లాడుతూ కొరింథు సంఘముతో మాట్లాడుతూ వారికి పత్రిక రాస్తూ, దేవుని సంఘంలో స్త్రీలు మాట్లాడకూడదు, వాళ్ళు మౌనంగా ఉండాలి. సంఘాన్ని నడిపించవలసిన బాధ్యత పురుషులది, క్రీస్తును వెంబడించే వారిదే. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క గుణములను కనుపరిచేది సంఘము. అట్టి సంఘములో పురుషులు సంఘాన్ని నడిపించవలసిన వారై ఉన్నారు. కుటుంబాన్ని కూడా ఎవరు నడిపిస్తారు? కుటుంబాన్ని ఎవరు నడిపించాలి?
యజమానుడు నడిపించాలి, పురుషుడు నడిపించాలి. భార్య చక్కగా ఇంట నుండి పిల్లల్ని చూసుకోవాలి, కుటుంబాన్ని చూసుకోవాలి, భర్తను చూసుకోవాలి, దేవునికి తగినట్టుగా దైనందిన జీవితంలో కొనసాగాలి. అలాగే సంఘంలో పురుషుడు అనగా దేవుని స్వరూపమై ఉన్న పురుషుడు సంఘాన్ని నడిపించాలి. అలాంటి సంఘంలో మాట్లాడుతున్నప్పుడు సంఘానికి క్షేమాభివృద్ధి కలిగించేటప్పుడు, అంటే సంఘానికి కావలసిన, సంఘ సభ్యులకు కావలసిన ఆదరణ, హెచ్చరిక, క్షేమాభివృద్ధి. హెచ్చరించేవారు హెచ్చరించుట యందు, హెచ్చరించేవారు తప్పిదములో పడకుండానట్లు హెచ్చరించాలి. బాధలో ఉన్న వారిని ఆదరించాలి. దేవుడు క్షేమాభివృద్ధి కలుగజేస్తాడు. వృద్ధి కలుగజేయువాడు దేవుడే. మనకి క్షేమమును అనుగ్రహించేవాడు దేవుడు. క్షేమాభివృద్ధి దేవుడు కలుగజేస్తాడు. అట్టి సంఘంలో దేవుడు బయలుపరిచిన విషయాలను పురుషులు పంచుకుంటున్నప్పుడు మధ్యలోనికి స్త్రీలు వచ్చి మాట్లాడకూడదు. ఎందుకంటే స్త్రీలు బలహీన ఘటము, వారి యొక్క ఆలోచనలు బలహీనమైనవిగా ఉన్నవి కాబట్టి వారి ఆలోచనలు సంఘంలోనికి ఎంత మాత్రము చొప్పించకూడదు. ధర్మశాస్త్రం కూడా ఇలాగ చెప్పుచున్నది, మీరేమైనా నేర్చుకోవాలనుకుంటే ఇంట ఉండి తమ తమ భర్తలను అడగాలి, సంఘంలో స్త్రీ మాట్లాడుట అవమానము. అంటే దేవుడు చెప్పిన విషయాలను బయలుపరచడానికి, మాట్లాడడానికి దేవుడు పురుషులకి అధికారం ఇచ్చినప్పుడు పురుషులకి ఎంతమాత్రం లోబడకుండా, వాక్యానికి ఎంతమాత్రం లోబడకుండా సంఘంలో మాట్లాడితే అది అవమానము. దేవుడు ఏర్పాటు చేసిన నియమము అది కాదు. కానీ చాలామంది సంఘాలను నడుపుతున్నారు. నడపడం తప్పు కాదు, కానీ వాక్య వ్యతిరేకముగా ఉన్నా లేదా లోక సంబంధమైన ఆశలతో నిండిపోయి ఉన్న వారి జీవితాలను పరిశీలించుకోవాలి. ఎందుకంటే దుష్టుడు మనుషులను మాయ చేసి మభ్యపరిచి శరీరం యొక్క కోరికల్లో వారిని పడేసి వారికి ధనాపేక్ష, సుఖము, అధికారము అనే ఎరలు వేసి వారిని బలహీనపరిచి దేవుని యొక్క సంఘాన్ని పాడు చేయడానికి వాడు తంత్రాలు కల్పించుకున్నాడు. ఎవరిని వాడుకుంటాడు దుష్టుడు? మనుషుల్నే వాడుకుంటాడు. ఎవరైతే వాడి ఎరలోనికి పడతారో, ధనాపేక్ష కలిగి లేదా సుఖలాలనతో తమ శరీరాలను భోగాలకు అప్పగించుకోవడానికి ఇష్టపడిన వారిని, లేదా అధికార దాహంతో ఉన్నవారిని, అట్టి వారిని వాడు వాడుకుంటాడు. అట్టివారు యేసుక్రీస్తు ప్రభువారికి దాసులుగా ఉండక, సంఘ క్షేమాభివృద్ధి కోరుకొనక, తమ ఆత్మలు నరకాగ్ని గుండానికి వెళ్ళిపోతాయి అనే భయం ఎంతమాత్రము ఉండకుండా అపవాదికి దాసులుగా పనిచేస్తున్నారు. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీ మధ్యకు వస్తాయి, వారు మందను కనికరింపరు అని అపోస్తలుడైన పౌలు గారు సంఘానికి లేఖ రాశారు. క్రూరమైన తోడేళ్ళు వీరు సంఘమును ఎంతమాత్రము కనికరింపరు, మందను ఎంతమాత్రము కనికరింపరు. మందను పాడు చేయడానికి లేదా మందను చెదరగొట్టడానికి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క లక్షణములు కనుపరచక దుష్టుని యొక్క లక్షణములు కనుపరచడానికి వారిని వాడి తొత్తులుగా వాడుకుంటాడు. చాలామంది స్త్రీలు ఇందులో పడిపోయి ఉన్నారు. పురుషులు దేవుని భయంతో బోధిస్తున్నా అట్టి పురుషుల్ని కూడా తమ వైపు త్రిప్పుకుని తమిష్టానుసారంగా నడిపించేంతగా స్త్రీలు పెరిగిపోయారు. స్త్రీలు వాక్యం చెప్పడం తప్పు కాదు, స్త్రీలు దేవుని కోసం కొందరిని నడిపించడం తప్పు కాదు. ఎందరో స్త్రీలు తమ సుఖం చూసుకోకుండా, సౌఖ్యం చూసుకోకుండా, చిన్న చిన్న ఆనందాలు ఏమీ లేకుండా వారికి కేవలం యేసుక్రీస్తును మాత్రమే ప్రేమించి దేవుని కొరకు చాలా సేవ చేసిన వారు ఉన్నారు. అది మాత్రమే కాకుండా తమ సొంత ఇష్టాలకి,
తమ సొంత కోరికలకి సంఘాన్ని పాడు చేసిన వారు కూడా ఉన్నారు. అట్టి వారిని ఎదిరించలేక, హెచ్చరించలేక, గద్దించలేక పెద్ద పెద్ద భక్తులే భయపడిపోతున్నారు. ఇశ్రాయేలీలు, యూదులు వాళ్ళ రాజుల జీవితాల్లో, రాజుల చరిత్రలో, ఇశ్రాయేలీల చరిత్రలో, వారి జీవితాల్లో కొంతమంది స్త్రీలు ఎంత భయంకరంగా, దేవునికి భయపడకుండా, ప్రార్థనా జీవితం లేకుండా, తగ్గింపు జీవితాలు లేకుండా ఎంత అసహ్యకరంగా జీవించారో దేవుడు మనకి రాయించి ఇచ్చారు. పూర్వము జరిగిన సంగతులను దేవుడు రాయించి మనకి బోధ కలగడానికి, బుద్ధి కలగడానికి రాయించి ఇచ్చాడు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును. అదేంటి, పురుషుడు కదా ఇల్లు కట్టాలి. మరి జ్ఞానవంతురాలు ఏ ఇల్లు కట్టాలి? ఆత్మీయమైన ఇల్లు కట్టుకోవాలి. జ్ఞానవంతురాలైతే దేవుని యందు భయము కలిగి, భక్తి కలిగి, తన కుటుంబాన్ని ప్రభు యొక్క వాక్యపు వెలుగులో నడిపించుకుంటూ, తన పిల్లలకి వాక్యం చెప్పుకుంటూ, తన భర్తకి లోబడి వారిని ప్రేమించి, వారి కొరకు తన సమయాన్ని, తన బలాన్ని, తన ఇష్టాలని అన్నీ త్యాగం చేసి దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుతుంది. కానీ ఈ స్త్రీలు, ఇప్పుడు మనం కొంతమంది స్త్రీలను చూద్దాం. వీరు రాజ్యాధికారం కోసం ఎంతో భయంకరంగా జీవించారు. రాజుల రెండవ గ్రంథము 8వ అధ్యాయము, రాజుల 2వ గ్రంథము 8వ అధ్యాయము 26వ వచనం. 8వ అధ్యాయము 26వ వచనం. అహజ్యా ఏలన ఆరంభించినప్పుడు 22 ఏండ్ల వాడయుండి యెరూషలేములో 1 సంవత్సరం ఏలెను. అతని తల్లి పేరు అతల్యా. ఈమె ఇశ్రాయేలు రాజైన ఒమ్రీ కుమార్తె. అతడు ఆహాబు కుటుంబీకుల ప్రవర్తనను అనుసరించుచు వారి వలనే యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. అతడు ఆహాబు ఇంటి వారికి అల్లుడు. అతడు ఆహాబు కుమారుడైన యెహోరాముతో కూడా, చూడండి, ఇతను అహజ్యా తల్లి అతల్యా. అతల్యా అనే ఈమె రాజ్యకాంక్షతో, అధికార దాహంతో దేవుణ్ణి ఎంతమాత్రం గణపరచక, దేవునికి భయపడక తన ఇష్టానుసారంగా ప్రవర్తించింది. మన దేవుడు నిజమైన దేవుడు, దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆయన బహుభయంకరుడు. ఆయనకి భయపడవలసిన జీవితాలు మనవి. కానీ ఆమె అలా జీవించక తమ ఇష్టానుసారంగా జీవించింది. ఇదే రాజుల 2వ గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం నుండి. రాజుల 2వ గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం నుండి. అహజ్యా తల్లి అయిన అతల్యా తన కుమారుడు మృతుబంధునని తెలుసుకుని లేచి రాజకుమారులందరినీ నాశనం చేసెను. తన కొడుకు చనిపోయాడు. ఇప్పుడు రాజు అవ్వడానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏం చేసింది? నాశనం చేసింది, చంపేసింది వాళ్ళని. రాజైన యెహోరాము కుమార్తెను అహజ్యాకు సహోదరియునైన యెహోషబా అహజ్యా కుమారుడైన యోవాషును హతమైన రాజకుమారులతో కూడా చంపబడకుండా అతన్ని రహస్యముగా తప్పించెను గనుక వారు అతన్ని, అతని దాదిని పడక గదిలో అతల్యాకు మరుగుగా ఉంచి ఇండుట చేత అతడు చంపబడకుండెను. అతల్యా దేశమును ఏలుచుండగా ఇతడు 6 సంవత్సరములు యెహోవా మందిరం మందు దాదితో కూడా దాచబడి ఉండెను. ఎంతో భయంకరమైన పరిస్థితి ఏర్పడింది. రాజకుమారుల్ని ఎవరిని కూడా ఆమె బ్రతికి ఉండనివ్వలేదు. అందరినీ కూడా నాశనం చేసింది, చంపేసింది. ఎందుకంటే ఇప్పుడు అధికారం ఎవరిది? రాజులు ఎవరైనా ఉంటే వాళ్ళదవుతుంది.
కాబట్టి ఎవరు ఉండకుండా వాళ్ళందరినీ చంపేసింది. ఎందుకు? రాజ్యకాంక్ష, అధికార దాహం, తనే పైనుండాలి, తనే రాజ్యాన్ని పరిపాలించాలి అనే కోరికతో మనుషులందరినీ, రాజకుమారులందరినీ చంపేసింది. అయితే ఒకతను దాచబడ్డాడు. యోవాష్ అనే వ్యక్తి దాచబడ్డాడు. దాచాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంత భయంకరంగా ఆమె తయారైపోయింది. ఎందుకు? రాజ్యం కోసం. కానీ ఆ బిడ్డని దాచారు. ఆ బిడ్డకు వయసు వచ్చిన తర్వాత, కొంత వయసు వచ్చిన తర్వాత ఆ బిడ్డని రాజుగా చేశారు. ప్రజలందరూ దేవుడికి భయపడ్డారు. ఆ బిడ్డని రాజుగా చేసినప్పుడు ఆమె తనకి రాజ్యం దక్కలేదని, ఇది ద్రోహము ద్రోహమని కేకలు వేసింది. ఆ అధ్యాయం అంతా మీరు చదవండి. అయితే ఆమెని దేవుని మందిరం నుండి బయటికి పంపించేసి అక్కడ ఆమెను చంపేశారు. 20వ వచనం, మరియు వారు రాజనగరు దగ్గర అతల్యను ఖడ్గము చేత చంపిన తరువాత దేశపు జనులందరూ సంతోషించిరి. పట్టణమును నిమ్మళముగా ఉండెను. యోవాషు ఏలనారంభించినప్పుడు అతడు 7 ఏండ్ల వాడు. 7 ఏండ్ల వయసు వరకు అతన్ని దాచారు. అప్పుడు అతన్ని రాజుగా చేశారు. అప్పటి వరకు ఈమె ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించింది. అయితే ఆమెని వీళ్ళు చంపేశారు. ఎంత ఘోరమైన చావు! దేవుణ్ణి కాదని రాజ్యం కోసం ప్రయాసపడినా ఈమెకి రాజ్యం దక్కలేదు. ఎవరివ్వాలి అధికారం? దేవుడివ్వాలి. కానీ అపవాది మాయలో పడి, దుష్టుని యొక్క వలలో పడి, ఏదో సంతోషం ఉంది, రాజ్యాన్ని పరిపాలిస్తే ఏదో వస్తుంది, ఏదో ఆనందం అనుభవించాలి, ప్రజలందరినీ దాసులుగా చేసుకోవాలి అనే తుచ్చమైన ఆలోచనతో తన జీవితాన్ని నాశనం చేసుకుంది. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 22వ అధ్యాయము. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 22వ అధ్యాయము 2వ వచనం. అహజ్యా ఏలనారంభించినప్పుడు 42 ఏండ్ల వాడై యెరూషలేములో 1 సంవత్సరం ఏలెను. అతని తల్లి ఒమ్రీ కుమార్తె, ఆమె పేరు అతల్య. దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చెను గనుక అతడును ఆహాబు సంతతి వారి మార్గములందు నడిచెను. ఈమె చిన్నప్పటి నుంచి తన కుమారునికి ఎలా ఉండడం నేర్పించింది? దేవుని బిడ్డ, దేవుని మార్గంలో నడుచుచున్న బిడ్డ ఏం చేయాలి? తన బిడ్డలకి వాక్యం నేర్పించాలి, దేవుని యందు భయము భక్తి నేర్పించాలి. కానీ ఈమె ఏం నేర్పిస్తుంది? దుర్మార్గముగా నడుచుకున్నట్టు నేర్పిస్తుంది, కుట్రలు కుతంత్రాలు నేర్పిస్తుంది. దేవుని యందలి భయము భక్తి మనల్ని ఏం చేస్తుంది? నిత్య జీవానికి నడిపిస్తుంది, క్షేమములో మనల్ని ఉంచుతుంది. కానీ ఈమె ఏం చేస్తుంది? దుర్మార్గంగా నడవడము, రాజ్యకాంక్షతో, అధికార దాహంతో, కళ్ళు కానకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంది. భయంకరమైన చావు పొందింది, నరకాగ్నిగుండానికి జారిపోయింది. చూడండి, ఇంకొక ఆమె గురించి కూడా చూద్దాం. రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయము 2వ వచనం. అతడు 3 సంవత్సరములు యెరూషలేమునందు రాజుగా ఉండెను. అతని తల్లి పేరు మయక. అబియాము అనే రాజు తల్లి పేరు మయక. ఆమె అబీషాలోము కుమార్తె. ఈమె అబియా యొక్క తల్లి మయక. రాజుల మొదటి గ్రంథము 15వ అధ్యాయము 2వ వచనం. ఈమె పేరు మయక. ఈమె ప్రవర్తన దేవుని ఎదుట చాలా భయంకరమైనది, చాలా అసహ్యకరమైనది. మీరు 13వ వచనం చూస్తే,
రాజుల మొదటి గ్రంథము 15వ అధ్యాయము 13వ వచనం. మరియు తన అవ్వైన మయక అసహ్యమైన ఒక దాన్ని చేయించి దేవతా స్తంభం ఒకటి నిలుపగా ఆస ఆ విగ్రహమును చిన్నా భిన్నములుగా కొట్టించి కిద్రోను ఓరను దాన్ని కాల్చివేసి ఆమె పట్టపు దేవి కాకుండా ఆమెను తొలగించెను. ఆస తన దినములన్నీ హృదయపూర్వకముగా యెహోవాను అనుసరించెను గాని ఉన్నత స్థలములను తీసివేయకపోయెను. ఈమె కుమారుడు రాజ్యాన్ని పరిపాలించాడు, అబియా రాజ్యాన్ని పరిపాలించాడు. ఆమె మయక అనే ఆమె దేవుని యందు ఎంత మాత్రము భయభక్తులు లేకుండా జీవించింది. ఇప్పుడు తన మనుమడు ఆస రాజైన తర్వాత చూడండి, చాలామంది తనకంటే పెద్దవారే, మీరు సంఘంలో కానీ సమాజంలో కానీ వయస్సును బట్టి చాలామందిని నడిపించే స్త్రీలు ఉన్నారు. వయసు యొక్క అధికారంతో కూడా చిన్న వయసున్న వారిని తమ అధికారంలోనికి నొక్కి ఉంచుతున్నారు. అంటే ఈమె మనవడు వచ్చేసాడు, అంటే ఆ మనవడు వయసు ఎంత చాలా చిన్నది, ఈమె వయసు చాలా పెద్దది. ఈమెను గౌరవించాల్సిన స్థాయిలోనికి ఈమె వచ్చింది. కానీ ఈమె బ్రతుకు ఎంత అసహ్యంగా ఉందంటే అవ్వ అని రాసింది అక్కడ, అంటే ఆమె ముసలిది. కానీ ఆమె ఏం చేసింది? అసహ్యకరమైన ఒక దాన్ని చేయించి దేవతా స్తంభం ఒకటి నిలుపగా దేవతా స్తంభం ఒకటి నిలబెట్టింది. అది చాలా అసహ్యకరమైంది. దాన్ని నిలబెట్టి దాన్ని గొప్ప చేస్తుంది, యెహోవాని విడిచిపెట్టేసింది. దీన మనస్సు, తగ్గింపు, ప్రేమ, వినయము ఏమీ లేదు. అంటే అవ్వ అయ్యుండి కూడా అసహ్యకరమైన దేవతా స్తంభం చేయించిందంటే ఎంత కాముకత్వంతో ఉంది ఆవిడ. శరీరం ఎంతగా వేధిస్తుందో దుష్టుడు శరీరాన్ని ఆస్పదం చేసుకుని ఎంతగా మోసగిస్తాడో మనం అర్థం చేసుకోవాలి. కామ కోరికలు, కామ సంబంధమైన ఆలోచనలు ఈమెను విడిచిపోలేదు. అసహ్యకరమైన జీవితాన్ని జీవిస్తూ ఒక అసహ్యమైన దేవతా స్తంభాన్ని నిలబెట్టింది. ఆశ అయితే దాన్ని ఊరుకోలేదు. ఏం చేశాడు? విగ్రహాన్ని చిన్నా భిన్నములుగా కొట్టించి కిద్రోను ఓరను దాన్ని కాల్చివేసి ఆమెను పట్టపు దేవి కాకుండా ఆమెను తొలగించెను. పట్టపు దేవి అంటే సొలొమోను గారు కూడా తన తల్లికి ఒక సింహాసనం వేయించాడు తన పక్కన. సొలొమోను గారు కూడా రాజు అయిన తర్వాత బెత్షెబా గారికి తన పక్కన ఒక సింహాసనం వేయించాడు. ఆమె కూడా ఆలోచన సరిలేనప్పుడు సొలొమోను గారు ఆవిడని గద్దించారు. అంటే ఒక పెద్దగా ఒక తల్లిగా నిలబెట్టినప్పుడు ఆమె తన భయంకరమైన ఆలోచనని వెళ్ళబుచ్చుతుంది, భయంకరమైన కార్యాలను జరిగిస్తుంది. నేటి సంఘాలలో కూడా, నేటి క్రైస్తవ్యంలో క్రీస్తు పేరు పెట్టుకున్న సంఘాలలో కూడా వయసును బట్టి పెద్దామిగా ఉంచుకున్న స్త్రీలు ఎందరో తమ ఆలోచనలను భక్తుల మీద రుద్ది, భక్తుల్ని తమ ఆలోచన చేత బంధించి తమ ఇష్టాలను నెరవేర్చుకుంటూ దేవుని శిక్షకు కారకులవుతున్నారు. జాగ్రత్త పడాలి. మన బ్రతుకులు, మన మాటలు, మన హృదయము, మన అంతరంగము చూచే దేవుడు పైన ఉన్నాడు. ఆయన ప్రతి విషయంలో తీర్పు తీరుస్తాడు, ప్రతి మాటలో లెక్క అడుగుతాడు. మన తల వెంట్రుకలు కూడా లెక్కింపబడి ఉన్నవి. అధికారం ఉంది కదా, నడుస్తుంది కదా, మనం ఏం చెప్పినా జరుగుతుంది కదా, నడుస్తుంది కదా అని, వయసు ఉంది కదా అని చెప్పి, తెలివి ఉంది కదా, జ్ఞానం ఉంది కదా అని చెప్పి దేవుని సేవను జరిగించకుండా, దేవుని సేవకు సహకరించవలసిన వారే దేవుని సేవకు ఆటంకపరుస్తూ తమ ఇష్టాలను నడిపించుకుంటూ సంఘాన్ని పాడు చేసేవారు ఉన్నారు. వారి యొక్క కుట్రలలో, కుతంత్రాలలో ఎంతోమంది నలిగిపోతున్నారు. వారి కూడా ఏదో ఒక ఆశతో పడిపోయిన వారే. వారికి ఉంది ధనదాహమో, అధికార దాహమో, రాజ్యకాంక్ష, శరీర కోరికలో ఏవో ఉన్నాయి.
జాగ్రత్త పడాలి సంఘం. ప్రభు రానయ్యున్నాడు. ప్రతి విషయంలో లెక్క అడుగుతాడు తన దాసుల్ని. కాల్చివేశాడు, దాన్ని చిన్నాభిన్నం చేశాడు. దేవుని మందిరాన్ని అపవిత్రపరిచి అసహ్యకరమైన దాన్ని జరిగించడానికి ఆశ ఎంత మాత్రమూ ఒప్పుకోలేదు. ఇంకొక స్త్రీని కూడా చూద్దాం. రాజుల 2వ గ్రంథము, రాజుల 2వ గ్రంథము 9వ అధ్యాయము, రాజుల 2వ గ్రంథము 9వ అధ్యాయము మొదటి వచనం. 9వ అధ్యాయము మొదటి వచనం. అంతటా ప్రవక్తయగు ఎలీషా ప్రవక్తల శిష్యులలో ఒకరిని పిలువనంపించి అతనితో ఇట్లనెను, నీవు నడుము బిగించుకుని ఈ తైలపు గిన్నె చేతపట్టుకుని రామోద్గిలాదునకు పోయి అచట ప్రవేశించినప్పుడు నింషికి పుట్టిన యెహోషాపాతు కుమారుడైన యెహూ ఎక్కడనున్నాడని తెలుసుకుని అతన్ని దర్శించి అతని సహోదరుల మధ్య నుండి అతన్ని చాటుగా రప్పించి లోపలి గదిలోనికి అతన్ని పిలుచుకుని పోయి తైలపు గిన్నె తీసుకుని అతని తల మీద తైలము పోసి, నేను నిన్ను ఇశ్రాయేలు మీద పట్టాభిషిక్తునిగా చేసి తినని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పి ఆలస్యము చేయక తలుపు తీసుకుని పారిపోమ్ము. ఎలీషా గారు ఒక శిష్యుని పిలిచి తైలం గిన్నె పట్టుకుని వెళ్ళి, నువ్వు ఒక వ్యక్తిని అభిషేకించాలి. అతని పేరేంటి? యెహూ. అతన్ని ఇప్పుడు రాజుగా చేయాలి. అతన్ని రాజుగా చేయడానికి ముందు అక్కడ రాజుగా ఎవరున్నారు? అధికారులు ఎవరున్నారు? యెజెబెలు. ఈ స్త్రీ చాలా భయంకరమైన స్త్రీ. ఈమెకి రాజ్యకాంక్ష మాత్రమే కాదు, కాముకత్వమే కాదు, ధనాపేక్షే కాదు, అహంకారము, గర్వము, భయంకరమైన దుష్టత్వంతో నిండిపోయిన స్త్రీ. ఈ స్త్రీ భర్త చనిపోయినా, బిడ్డలు చనిపోయినా, మీరు 30వ వచనం చూడండి. రాజుల 2వ గ్రంథము 9వ అధ్యాయము 30వ వచనం. యెహూ యెజ్రెయేలు ఊరికి వచ్చిన సంగతి యెజెబెలునకు వినబడిన గనుక ఆమె తన ముఖమునకు రంగు పూసుకుని శిరోభూషణములు ధరించుకుని కిటికీలో నుండి కనిపెట్టి చూచుచుండగా యెహూ గుమ్మము ద్వారా ప్రవేశించెను. ఆమె అతన్ని చూచి, నీ యజమానిని చంపినవాడా, జిమ్రీ వంటివాడా, నీవు సమాధానముగా వచ్చుచున్నావా అని అడుగగా అతడు తల ఎత్తి కిటికీ తట్టు చూచి నా పక్షమందున్న వారెవరని అడుగగా 2-3 పరిచారకులు పైనుండి తొంగి చూచిరి. దీనిని క్రింద పడద్రోయుడని అతడు చెప్పగా వారు దాన్ని క్రిందికి పడద్రోసినందున దాని రక్తములో కొంత గోడ మీదను గుర్రముల మీదను చిందెను, మరియు గుర్రముల చేత అతడు దాన్ని త్రొక్కించెను. అతడు లోపల ప్రవేశించి అన్నపానములు చేసిన తర్వాత ఆ శాపగ్రస్తురాలు కుమార్తె రాజకుమార్తె గనుక మీరు వెళ్ళి దాన్ని కనుగొని పాతిపెట్టుడని ఆజ్ఞేయగా వారు దాన్ని పాతిపెట్టబోయిరి. అయితే దాని కపాలమును, పాదములను, అరచేతులను తప్ప మరి ఏమీ కనబడలేదు. వారు తిరిగి వచ్చి అతనితో ఆ సంగతి తెలియజెప్పగా అతడిట్లనెను, ఇది యెజెబెలని ఎవరునూ గుర్తుపట్టలేకుండా యెజ్రెయేలు భూభాగమందు కుక్కలు యెజెబెలు మాంసము తినును. యెజెబెలు యొక్క కళేబారము యెజ్రెయేలు భూభాగమందున్న పెంటవలే నుండును అని తన సేవకుడైన తిష్బీయుడగు ఏలియా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇది జరిగెను. యెహూ వచ్చినప్పుడు ఈమె నిర్దోషి అయిన నాబోతును చంపించింది. ఏలియా గారిని హెచ్చరించింది, ఏలియా గారిని భయపెట్టింది. సాక్షాత్తు దేవుని ప్రవక్తను చంపేస్తానని భయపెట్టింది. నిర్దోషి అయిన నాబోతును చంపించింది. యుద్ధంలో భర్త చనిపోయాడు, బిడ్డలు కూడా చనిపోయారు. అయినా సరే ఇంకా శిరోభూషణము ధరించుకుని ముఖమునకు రంగు పూసుకొని అలంకరించుకుని రాజుగా వస్తున్న యెహూని ఏమంటుంది? జిమ్రీ వంటివాడా,
నీ యజమానిని చంపినవాడా, జిమ్రీ వంటివాడా, నీవు సమాధానముగా వచ్చుచున్నావా అని అడుగుతుంది. కనీసం ఆమెకు సమాధానం కూడా చెప్పలేదు. నా పక్షంగా ఉన్నవారు ఎవరని అడుగగా కిటికీలో నుండి ఇద్దరు తొంగి చూశారు. దాన్ని కిందకి తోసేయండి అన్నాడు. కిందకి తోసేయగా దాని రక్తము గోడల మీద చిమ్మింది. గుర్రములు వచ్చి ఇష్టం వచ్చినట్టు దాని శరీరాన్ని అంతా తొక్కేశాయి. దాని కపాలం, చేతులు, కాళ్ళు తప్ప మరి ఏమీ మిగలలేదు. కుక్కలు యెజెబెలు మాంసం తినును అని ఏలియా ముందే చెప్పాడు. చెప్పిన సంగతి జరిగింది. రాజకుమార్తె కనుక సమాధి కార్యక్రమాలు చేయిందామన్నా ఏం మిగలలేదు. కపాలము, అరిచేతులు, పాదాలు తప్ప మరి ఏమీ మిగలలేదు. ఎంత భయంకరమైన చావు తనకొచ్చింది. అది మాత్రమే కాదు, దేవుని యొక్క శిక్ష యుగయుగాలు, తరతరాలు కాలిపోయి వేదనతో పండ్లు కొరుకుతూ ఆరని అగ్నిలో, తీరని బాధలో ఎప్పటికీ బయటకు రాకుండా ఆ నరకాగ్ని గుండానికి వెళ్ళిపోయింది. చాలా భయంకరమైంది. మనం చూసాము, అతల్య రాజ్యకాంక్షతో ఎంతోమంది రాజకుమారుల్ని చంపేసింది. మయక అపవిత్రమైన అసహ్యమైన దేవతా స్తంభముని నిలబెట్టి ప్రజల్ని భయంకరమైన స్థితిలోనికి నడిపించింది. అతల్య తన కుమారుడికి దుర్మార్గముగా ప్రవర్తించడం నేర్పించింది. యెజెబెలు తన 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 పనులకి అద్దే లేదు. ఇలాంటి స్త్రీల గురించి దేవుడు రాయించాడు. ఎందుకని? దుష్టుడు ఎక్కడ ఉండడు, మన శరీరము ఆస్పదం చేసుకుని వస్తాడు. మన శరీరమే మన శత్రువు. దీని ఆశలకు హద్దు లేదు, దీనికి తృప్తి ఉండదు. భయంకరమైనది శరీరం. మనుషుల్ని పాపంలోనూ, అపవిత్రతలోనూ, అవిధేయతలోనూ పడవేసి భయంకరమైన నరకాగ్ని గుండానికి లాక్కుని తీసుకెళ్ళిపోతుంది. అందుకే శరీరం నాకు ఎంత మాత్రము చోటు ఇవ్వకూడదు. శరీరము కేవలం నిష్ప్రయోజనము, ఆత్మ మాత్రమే జీవింపజేయనది. శరీరం నిష్ప్రయోజనం అంటే ఈ మట్టి శరీరం నిష్ప్రయోజనమని కాదు. శరీర సంబంధమైన ఆలోచనలు, శరీర సంబంధమైన క్రియలు ఎంత మాత్రము ప్రయోజనకరమైనవి కావు. నువ్వు తిండి కోసమో, డబ్బు కోసమో, అధికారం కోసమో ప్రయాసపడుతుంటే అది కేవలము నిష్ప్రయోజనము. దేవుడు హెచ్చరించాడు ప్రకటన గ్రంథంలో. సంఘంలో మనం నమ్ముకున్న ఆత్మదేవుడు సంఘాలతో మాట్లాడుతూ ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం, తుయతైరా సంఘంతో మాట్లాడుతూ దేవుడు, అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా, తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజెబెలను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చిదని గాని అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. ఇదిగో నేను దాన్ని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేతును. దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకొనును. మరియు మీలో ప్రతివానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలము ఇచ్చెదను. యెజెబెలు అను ప్రవక్తిని అని చెప్పుకొను యెజెబెలను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. సంఘము గురించి మాట్లాడుతున్నప్పుడు కేవలం ఇది ఒక స్త్రీ గురించి మాత్రమే మాట్లాడేది
కాదు, ఒక బుద్ధి గురించి, ఒక ఆత్మ స్వభావమును గురించి. దుష్టుడి యొక్క ఆత్మ స్వభావము యెజెబెలు స్వభావము. ఈ యెజెబెలు స్వభావము ఎలాంటిది? ధనాపేక్ష గలది, అధికార దాహంతో నిండినది, సుఖలాలనతో నిండినది, అహంకారంతో గర్వంతో నిండిపోయి లోకం కోసం, లోక సంబంధమైన తుచ్చమైన వాటి కోసం ఎంతటికైనా దిగజారిపోయే భయంకరమైన స్థితి. దేవుడు హెచ్చరిస్తున్నాడు, సంఘములో ఇట్టి స్త్రీ ఉంది. నువ్వు యెజెబెలు అనే స్త్రీని ఉండనిచ్చుచున్నావు. దాన్ని నువ్వు గద్దించట్లేదు, దాని క్రియలను నువ్వు హెచ్చరించట్లేదు, దాన్ని నువ్వు ఉండనిచ్చుచున్నావు. అందుకు మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని. మారు మనసు పొందడానికి దేవుడు మనకి ఏమిస్తున్నాడు? సమయాన్ని ఇస్తున్నాడు. మన దేవుడు కృపావాత్సల్యము కలిగిన దేవుడు మనకి సమయాన్నిచ్చి, ఆయుష్నిచ్చి, ఆరోగ్యాన్నిచ్చి, ఆహారాన్నిచ్చి, మన హృదయాలను పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు మనకి సమయాన్ని ఇస్తున్నాడు, అవకాశాన్ని ఇస్తున్నాడు. మారు మనసు పొందు, మంచం పట్టించైనా సరే నేను నీకు బుద్ధి చెప్తాను. నువ్వు మారు మనసు పొంది మారు మనసుకు తగినట్టుగా బ్రతుకు. దేవుని సువార్తను ప్రకటించు, దేవుని సన్నిధిలో సహకరించు, దేవుడు పనుల్లో నువ్వు నీ శరీరాన్ని సజీవ యాగంగా సమర్పించు. సువార్తకి సహకరించకుండా, సంఘ కార్యక్రమాలకు సహకరించకుండా, నీ శరీరాన్ని దేవునికి ఇవ్వకుండా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు తిరిగితే ఏం చేస్తాడు దేవుడు? నిన్ను మంచం పట్టించి నీకు బుద్ధి చెబుతాడు. ప్రతి ఒక్కరి క్రియలను బట్టి వారికి తీర్పు తీరుస్తాడు. ఎందుకంటే ఆయన అంతరింద్రియములను హృదయములను పరీక్షించేవాడు. అంతరింద్రియాలు, నీ లోపల, నీ గుండె లోపల, నీ హృదయపు పొరల్లో ఏది దాగి ఉందో ఆయనకు తెలుసు. అదేం చేస్తుంది? జారత్వము చేయుటకును, విగ్రహారాధన, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. జారత్వము, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుట కేవలం శరీర సంబంధమైన వాటినే కాదు, ఆత్మ సంబంధమైన వ్యభిచారం కూడా ఉంది, ఆత్మ సంబంధమైన జారత్వము కూడా ఉంది. ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే అప్పుడే వాని హృదయంలో పాపము చేసినట్లు. అంటే నిజానికి సెక్స్ అనేది శరీర సంబంధమైనది కాదు, అది మనసుకు సంబంధించింది. అది జారత్వం చేయడానికి మనుషుల్ని పురుకొల్పుతుంది, పాపం చేయడానికి ప్రేరేపిస్తుంది, దేవుని దృష్టికి అనేకుల్ని పాపులుగా చేస్తుంది. జారత్వము చేయుటకును, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును. విగ్రహములకు బలి ఇచ్చినవి తినుట అంటే తిండి కోసం దేవుని యొక్క పనిని పాడు చేయడం, దేవుని పని జరగకుండా, దేవుని చిత్తం జరగకుండా, దేవుని కొరకు కొందరిని నడిపించకుండా తిండి కోసం ఎవరైతే దాని మాట వింటున్నారో వారు దానికిలాగే వారు కూడా నరకాగ్ని గుండానికి జారిపోతారు. అందుకే దేవుడు అన్నాడు, మారు మనసు పొందు. అది నా దాసులకి బోధించుచు వారిని మోసపరుచుచున్నది. మోసం చేసే శక్తి ఉంది. మోసం చేసే ఆత్మ ఉందా లేదా? భ్రష్టాత్మ, మోసపరుచు ఆత్మ, దెయ్యపు ఆత్మ ఉంది. అది అనేకుల్ని మోసగించుచు తన ఆలోచనలు వారి మీద రుద్ది వారిని తనకిష్టమైనట్టుగా నడిపించుకుంటూ దేవుని భయం లేకుండా, నరకానికి పోతానన్న కనీస ఇంగిత జ్ఞానం లేకుండా అది ప్రవర్తించుచున్నది. అందుకే దేవుడు హెచ్చరించుచున్నాడు, మారు మనసు పొందు. పొందావా? సరే సరే.
భూమి మీద ఉన్నన్ని రోజులు నీ ఇష్టం నెరవేరుతుంది. నీకు అడ్డు లేకపోవచ్చు, అదుపు లేకపోవచ్చు, నీకు నచ్చినట్టు చేసుకుని ఉండొచ్చు, నువ్వు చెప్పిందల్లా జరుగుతూ ఉండొచ్చు. అయితే లెక్క తేల్చడానికి ప్రభు ఒకరోజు వస్తాడు. ప్రతి ఒక్కనికి వాని వాని క్రియల చొప్పున తీర్పు జరుగుతుంది. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకొనును. మరియు మీలో ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చేదను. దానితో కూడా వ్యభిచరించి వారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేతును. దానితో కూడా వ్యభిచరించేవారు. పెళ్ళికి ముందు చేసేదాన్ని జారత్వము అంటారు, పెళ్ళయిన తర్వాత చేసేదాన్ని వ్యభిచారము అంటారు. వ్యభిచారిని చూసి ఆశించు కన్నులు. పెండ్లి అయిన దాన్ని కూడువాడు ఏం చేస్తున్నాడు? వ్యభిచరించుచున్నాడు. పాపం, విశృంఖలమైన పాపం. నేడు సమాజం ఎంతో భయంకరంగా మారిపోతుంది. ఏమన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చేసరికి లోకమంతా ఎలా మారిపోతుంది? సొదొమ గొమొరలా మారిపోతుంది అన్నాడు. చిన్నని లేదు, పెద్దని లేదు, ముసలని లేదు, ఏమీ లేదు, తారతమ్యం లేదు. అతల్య ఎవరు? మయక ఎవరు? అవ్వకు ఉండాల్సిన లక్షణాలు ఉన్నాయా మయకాకి? జాగ్రత్త, జీవము గల దేవుని సంఘము, పరిశుద్ధమైన సంఘము, యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తముతో కొనుక్కున్న సంఘము. ఈ సంఘములో ఇట్టి లక్షణాలు ఉండడానికి వీలు లేదు. ఒకవేళ ఉన్నాయా, అట్టి స్త్రీలు లేదా అట్టి స్త్రీలు మాట వింటున్న పురుషులు వారి జీవితాలు భయంకరమైన స్థితిలోనికి జారిపోతాయి. వారి క్రియలకు ప్రతిఫలం తప్పక అనుభవించవలసి ఉంటుంది. దేవుడు హెచ్చరిస్తున్నాడు, మారు మనసు పొందు, మారు మనసుకు తగిన క్రియలు చెయ్యి. రక్షణ పొందిన వారు రక్షణకు తగినట్టుగా జీవించాలి. యేసుక్రీస్తును ధరించుకున్నవారు యేసుక్రీస్తుకు తగినట్టుగా జీవించాలి. క్రీస్తు స్వరూపం మన యందు ఏర్పడాలి. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడు వరకు నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. ప్రసవ వేదన కలుగుచున్నది. మీరు మారాలని, మారు మనసు పొందాలని, మీరు దేవుని కొరకు బ్రతకాలని, మీ దేహాలను సజీవ యాగంగా దేవుని పని కొరకు సమర్పించుకోవాలని నాకు ప్రసవ వేదన. క్రీస్తుకు తగినట్టుగా నేటి సంఘాలు ఉండాలి. క్రీస్తు స్వభావ లక్షణాలను ధరించుకోవాలి. దేవుడు చెప్పినట్టుగా వారు జీవించినప్పుడు దేవుని యొక్క అద్భుతమైన బహుమానాన్ని పొందుకుంటారు. జాగ్రత్త, నేర్పుగల పనులు రోషమును పుట్టించును. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం మీరు చూడండి. పనుల వలన రోషము, ఆశల వలన కోపము, అవిధేయత మనుషుల్లో చోటు చేసుకుంటుంది. ప్రసంగి గ్రంథము, ఇల్లు కట్టుకొనవలసిన వారే ఇంటిని పాడు చేసుకుంటున్నారు. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం. మరియు కష్టమంతయు నేర్పుతో కూడిన పనులన్నీయు నరులకు రోష కారణములని నాకు కనబడెను. ఇదియు వ్యర్థముగానొకడు గాలిని పట్టుకున్నటకై చేయు ప్రయత్నము వలెనున్నది. మనుషులు కష్టమంతా నేర్పుతో కూడిన పనులన్నీ నరులకు రోష కారణములని నాకు కనబడను. నేర్పుతో పనిచేయడం వలన, కష్టపడి పనిచేయడం వలన ఏం కలుగుతుంది? రోషం కలుగుతుంది. తన పనిని చూసి మెచ్చుకోవాలని, పొగడాలని, అనేకులు దాన్ని చూసి ఆశ్చర్యపోవాలని ఊహించుకుంటూ
ఇతరులు దాని గురించి రియాక్ట్ అవ్వకపోతే వాళ్ళ మీద కోప్పడుతూ, వారిని బాధ పెడుతూ, రోషం తెచ్చుకుని ఇతరులను బాధ పెట్టి నువ్వు బాధపడితే దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. ప్రసంగం అంటున్నాడు, ఇది కూడా వ్యర్థము, ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగా నాకు అనిపించుచున్నది. నేర్పుతో చేసిన పనులు, కష్టపడి చేసిన పనులు వారికి రోష కారణములు. అది ఇతరులకు ఉపయోగపడేది ఏమి కాదు, మేలు చేసేదేమీ కాదు, ఒక ఆత్మను రక్షించేదేమీ కాదు. దేవుని ప్రేమను కనుపరిచేదేది అది కాదు. జాగ్రత్త పడాలి సంఘం. దేవుడిచ్చిన జ్ఞానం, నేర్పు, దేవుడిచ్చిన తెలివి, కష్టపడడం. దేవుడు మోషే గారికి అందాన్ని ఇచ్చాడు. ఎందుకు? ఫరో కుమార్తె అందాన్ని చూసి ఆ బిడ్డని పెంచడానికి, దేవుని కొరకు ఆ బిడ్డ పెరగడానికి. దేవుడు మనకి ఏదైనా ఇచ్చాడు అంటే అది ఎవరి కోసం? దేవుని కోసమే. దాని వెనక దేవుని యొక్క ఉద్దేశము, ప్రణాళిక, సంకల్పము ఉంది. అందుకే దేవుడు వారికి వాటిని అనుగ్రహించాడు. నువ్వు నేర్పుతో చేసావంటే, కష్టపడి చేసావంటే అది క్రీస్తుకి ఉపయోగపడాలి. ఎందరో మిషనరీలకి దేవుడు నేర్పునిచ్చాడు. వాళ్ళెంతో కష్టపడ్డారు, బైబిల్ని ట్రాన్స్లేట్ చేశారు, అనేక గ్రంథాలు, అనేక భాషల్లోనికి దాన్ని తర్జుమా చేశారు. అందుకు వారికి జ్ఞానాన్ని ఇచ్చాడు దేవుడు. సంఘాన్ని పాడు చేయడానికి కాదు ఇచ్చింది జ్ఞానం. సంఘంలో ఉన్న వారిని తన వైపు త్రిప్పుకోవడానికి కాదు ఇచ్చింది జ్ఞానం. దేవుని పేరట నువ్వు డబ్బు సంపాదించుకుంటావని కాదు ఇచ్చింది జ్ఞానం. ఎందుకు ఇచ్చాడు? దేవుని మాటలు, దేవుని ప్రేమ నువ్వు అనేకులకి తెలియజేస్తావని. డబ్బుతోనూ, ధనంతోనూ, సుఖంతోనూ, అధికార దాహంతోనూ కుళ్ళి కృషించిపోయి నరకాగ్ని గుండానికి జారిపోతావని కాదు. దేవుడు మనకి ఏదైనా అనుగ్రహించాడు అంటే అది కేవలం ఆయన కృపను బట్టి అనుగ్రహించాడు. మరలా అది దేవునికి మాత్రమే ఉపయోగపడాలి, దేవుని పనికి మాత్రమే అది ఇవ్వబడాలి. అది దేవునిది. భూమి నాది. భూమి మీద ఉన్న సర్వ సంపద దేవునిది. అది దేవునిది, కేవలం దేవునిది. దేవునికి మాత్రమే ఇవ్వాలి. అప్పుడు దేవుడు మహిమపరచబడతాడు. సమయించాడు దేవుడు మారుమనసు పొందాలి. మీరు చూస్తే మార్కు సువార్త 6వ అధ్యాయము, మార్కు సువార్త 6వ అధ్యాయము 14వ వచనం. ఆయన కీర్తి ప్రసిద్ధి అయ్యను గనుక రాజైన హేరోదు ఆయన గూర్చి విని, బాప్తిస్మమిచ్చి యోహాను మృతుల్లో నుండి లేచి ఉన్నాడు గనుక అతని యందు అద్భుతములు క్రియారూపకములగుచున్నవని చెప్పెను. ఇతరులు ఈయన ఏలియా అనియు, మరికొందరు ఈయన ప్రవక్త అనియు, ప్రవక్తల్లో ఒకని వలెనున్నాడనియు చెప్పుకొనుచుండిరి. అయితే హేరోదు విని, నేను తలగొట్టించిన యోహానే, అతడు మృతుల్లో నుండి లేచి ఉన్నాడని చెప్పెను. హేరోదు తన సహోదరుడుకు ఫిలిప్పు భార్య అయిన హేరోదియను పెండ్లి చేసుకునినందున, యోహాను నీ సహోదరుని భార్యను చేర్చుకున్నట నీకు న్యాయము కాదని హేరోదుతో చెప్పెను గనుక ఇతడు ఆమె నిమిత్తం యోహాన్ను పట్టి తెచ్చి చెరసాల్లో బంధించి ఉండెను. హేరోది అతని మీద పగపట్టి అతన్ని చంపింపగోరెను గాని ఆమె చేత కాకపోయాను. ఎందుకంటే అతడు నీతిమంతుడును పరిశుద్ధుడునైన మనుష్యుడు, దేవుని భక్తుడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కార్యములను బట్టి యేసుక్రీస్తు ప్రభువారిని ఏమనుకుంటున్నాడు ఈ హేరోదు? మృతుల్లోండి లేచొచ్చాడు యోహానే. ఎందుకంటే యోహాన్ని నేను తలగొట్టించి చంపేశాను. ఎందుకు చంపేశాను? సుఖం కోసం, చేసిన పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి. తన సహోదరుని భార్యను తెచ్చి ఇంట్లో పెట్టుకుని తనతో పాపం చేసి
అది పాపము, అలా ఉండకూడదు అని చెప్పిన భక్తుణ్ణి చంపేశారు. హేరోదు చంపాలనుకోలేదు, భయపడ్డాడు, పురుషుడు భయపడ్డాడు. కానీ స్త్రీ చూసారు ఎలా ఉందో. ఏదొక విధంగా యోహాన్ని చంపించాలి. వాడు నలుగురిలో నన్ను తప్పు చేసావు, నువ్వు సరిదిద్దుకో అని అన్నాడు. కాబట్టి ఇప్పుడు వాడిని ఏదొక విధంగా చంపేయాలి. ఏదొక విధంగా తన కుమార్తెను ప్రేరేపించి, నాట్యం ఆడించి, అందరిలో మాట పుచ్చుకొని, తన కోరిక పగబట్టి, తన కోరిక నెరవేర్చుకోవడానికి ఆమె ఎంత దిగజారిపోయింది. తన కుమార్తెను, అన్యం పుణ్యం ఎరిగిన తన కుమార్తెను కూడా వాడుకుంది. ఎంత భయంకరమైన స్థితి, ఎంత దౌర్భాగ్యకరమైన స్థితి. ఏం కావాలి నీకు అని అడిగినప్పుడు తల్లి చేత ప్రేరేపింపబడినదే యోహాను తల నాకు పళ్ళెమ్ములో పెట్టి తెచ్చిమ్మని అడిగింది. బైబిల్లో ఎంత భయంకరమైన స్త్రీలు ఉన్నారు. అంత మాత్రమే కాదు, దేవుని కొరకు ఎంతో చక్కగా బ్రతికిన స్త్రీలు కూడా ఉన్నారు. దేవుడి కోసం ఎంతైనా త్యాగం చేసిన స్త్రీలు ఉన్నారు. తమ జీవితాలను త్యాగం చేసిన స్త్రీలు ఉన్నారు. తమ ప్రాణాలను త్యాగం చేసిన స్త్రీలు ఉన్నారు. ధైర్యంగా ఆయన కోసం పని పూనుకున్న స్త్రీలు ఉన్నారు. సంఘంలో భయంకరమైన అవిధేయతకు చోటిచ్చి దుష్టుడికి పనిచేసేవారు ఎందరో ఉన్నారు. సంఘాలు పాడైపోతున్నప్పుడు, సంఘం శిథిలావస్థకు చేరుతున్నప్పుడు, సంఘాన్ని నడిపించవలసిన వారే సంఘాన్ని పాడు చేయడానికి సిద్ధపడిపోతున్నప్పుడు, త్యాగం చేయవలసిన వారే అనేకులు రక్తాన్ని పీల్చుకు తాగుతున్నప్పుడు, క్రీస్తుని కనుపరచకుండా తమను తాము కనుపరుచుకోవడానికి సిద్ధపడుతున్నప్పుడు జాగ్రత్త, దేవుడు హెచ్చరిస్తున్నాడు. మారు మనసు పొందావా? సరే సరే, లేదా నిన్ను మంచం పట్టించి నీకు బుద్ధి చెబుతాను. నీతో పాటు కలిసి వ్యభిచరించే వారికి కూడా అనేక శ్రమల పాలు చేస్తాను వాళ్ళని. శ్రమలు కలిగినప్పుడైనా దేవుడి వైపు చూడాలి. ఎందుకు ఈ శ్రమ వస్తుంది? ఎందుకు ఈ అవిధేయత? ఎందుకు నాకు ఈ పని అవ్వట్లేదు? నేను ఎందుకు ఇన్ని బాధలు పడుతున్నాను? ఏ పాపం నన్ను వెంటాడుతుంది? దేవునికి నచ్చని పనులు నాలో ఏమున్నాయి అని ప్రతి ఒక్కరూ పరీక్షించుకోవలసిన సమయము. తల్లులుగా ఉండవలసిన వాళ్ళే చెడిపోతున్న రోజులు. సంఘంలో ఆత్మీయ తండ్రి, ఆత్మీయ తల్లి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్వభావాన్ని కనుపరచవలసిన దినముల్లో తమను తాము కనుపరుచుకుంటూ, తమ ఆస్తులను, తమ గొప్పతనాన్ని, తమ అధికారాన్ని, తమ శరీరాలను చూపించుకుంటూ ఎంత భయంకరమైన స్థితిలోనికి సంఘం జారిపోతుంది. తమను తాము చూపించుకునే స్థితిలోనికి జారిపోతుంది. క్రీస్తును చూపించే సంఘాలు కనుమరుగైపోతున్నాయి. నిజముగా క్రీస్తుని చూపించాలనుకుంటే వాళ్ళకి మనుగడే లేదు. దైవ భయం ప్రతి ఒక్కరికి ఉండాలి. దేవునికి భయపడాలి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క భార్య పరిశుద్ధమైనది, పవిత్రమైనది, నిష్కల్మషమైనది, యథార్థమైనది. యేసుక్రీస్తు భార్య పరిశుద్ధమైన, పవిత్రమైన కన్యక. ఆయన ప్రదానం చేసుకున్నాడు, మరలా వచ్చి వివాహం చేసుకుంటాడు. పవిత్రమైన కన్యక అపవిత్రమైపోతే, అవిధేయతలో పడిపోతే ఆయన రక్తంతో కడుక్కున్నాడు. మచ్చ, ముడత, కళంకం, డాగు లేకుండా తన భార్యను సిద్ధపరుచుకున్నాడు. అట్టి పవిత్రమైన సంఘంలో అపవిత్రమైన కార్యాలు జరిగించడానికి అపవాది పన్నాగాలు పన్నుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు అపవాది క్రియలను లయపరచుటకు ఈ లోకమునకు వచ్చాడు. ఆయన లయపరచవలసిన సంగతులను ఆయన లయపరుస్తాడు. మనల్ని
జాగ్రత్తగా ఉండమన్న విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి. అపవిత్రత, అసహ్యత, భయంకరమైన విషయాలు, మంచి చెడులు యోచించే జ్ఞానం ప్రతి ఒక్కరికి ఉండాలి. అసహ్యమైనది ఉంది, దాన్ని వెంబడించకూడదు. పవిత్రమైనది ఉంది, దాన్ని వెంబడించాలి. దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. హృదయాలను వాక్యానికి సిద్ధపరుచుకోవాలి. మన హృదయాలు దున్నబడాలి. వాక్యమైన విత్తనాలు మన హృదయంలో వేయబడాలి. ప్రేమతో వాటిని పెంచాలి. అవి గొప్ప ఫలముల్ని దేవునికి అందించాలి. తగ్గించుకోవాలి సంఘం. లోకాన్ని విడిచిపెట్టాలి సంఘం. లోకానికి వేరై పవిత్రంగా పరిశుద్ధంగా జీవించాలి. త్వరలో రానయ్యన్న యేసుక్రీస్తు ప్రభువారిని గూర్చి ఎదురు చూస్తూ సంఘం నిరీక్షణ కలిగి బ్రతకాలి. ఇదిగో ఆయన నేడో రేపో రానయ్యున్నాడు. ఇప్పుడే మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. మనల్ని మనం ఆయనకి సంపూర్ణంగా సమర్పించుకోవాలి. మన హృదయంలో కొంచెం చోటైనా దేనికి కూడా ఇవ్వకూడదు. ఈ పూర్ణమైన ఆత్మతో నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి, ఆరాధించాలి. ఆయనకే చోటు ఇవ్వాలి. ఆయన కోసమే బ్రతకాలి. అట్టి కన్య, బుద్ధిగల కన్య కోసం దేవుడు వస్తున్నాడు. రారాజు, రక్షకుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, పరలోకపు రాజు ఈ రాణి కోసం వస్తున్నాడు. ఈ లోకంలో ఎదురయ్యే శ్రమలు, ఇబ్బందులు చులకని శ్రమ, ఇది కొంతకాలమే ఉంటుంది. శ్రమకి చోటు ఇవ్వకుండా, శోధనలకు చోటు ఇవ్వకుండా, హంగుల కోసం, ఆర్భాటాల కోసం, అధికారాల కోసం గర్వంతో విర్రవీగితే కత్తిరించేస్తానన్నాడు. గర్వింపక భయపడుము. మన హృదయాల్లో సంపూర్ణంగా దేవునికి చోటు ఇవ్వాలి. ఇదిగో ఆయన త్వరగా వచ్చుచున్నాడు. పరిశుద్ధమైన కన్యక తను తాను సిద్ధపరుచుకుని రాజు కోసం ఎదురు చూడాలి. ఆమెను రాణిగా తనతో పాటు తన సింహాసనం మీద కూర్చుండబెట్టుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈలోగా మనం దిక్కులు చూడకూడదు. అటు ఇటు చూసి మనకొచ్చే గొప్ప బహుమానాన్ని మనం పోగొట్టుకోకూడదు. అపవాది మాయలో ఎంత మాత్రం పడిపోకూడదు. వాడు మోసగిస్తాడు, పన్నాగాలు పన్నుతాడు, తంత్రాలు కల్పిస్తాడు. వాడి ఉద్దేశాలన్నీ మన మీద రుద్దుతాడు. వాటికి ఎంత మాత్రం మనం చోటు ఇవ్వకూడదు. వాడేసే వల, ఎర, దానికి ఎంత మాత్రం మనం చిక్కుకోకూడదు. ఉరులుడ్డుతాడు వాడు. మనం క్రైస్తవ జీవితాన్ని ప్రార్థనతోనూ, వాక్యముతోనూ, పరిశుద్ధాత్మ నడిపింపుతోనూ భద్రంగా, జాగ్రత్తగా చూసుకోవాలి. మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి. మన ఆత్మీయ జీవితాన్ని పరిశుద్ధమైన బండ మీద, యేసుక్రీస్తును బండ మీద మన జీవితాన్ని కట్టుకోవాలి. ఆయన వచ్చేంత వరకు పరిశుద్ధంగా మనం జీవించాలి. ప్రతి విషయంలో ఆత్మకు పట్టిన రోగాలను మనం గ్రహించాలి. ఆత్మకు పట్టిన పురుగులు, రక్తం పీల్చే పురుగులు ఎలా జలగలకు చూడండి, జలగ పట్టుకుంటుంది, సైలెంట్గా ఉంటుంది, ఏమీ చప్పుడు ఉండదు, కానీ రక్తమంతా పీల్చేస్తుంది. ఇమ్ము ఇమ్ము అనునవి 4 కలవు, చాలు అననివి అవి చాలు అని అనవు. ఎంతమందినైనా పీక్కు తినేస్తుంది. అది ఎంతమంది రక్తాన్నైనా పీక్కు తినేస్తుంది. ఎంతమంది జీవితాలనైనా నాశనానికి నడిపించేస్తుంది. జాగ్రత్త ప్రియ సంగమా, జాగ్రత్త, జాగ్రత్త పడు. యేసుక్రీస్తు ప్రభువారిని నువ్వు వెంబడించాలి. ఆయనకు మాత్రమే నీ హృదయంలో సంపూర్ణంగా చోటు ఇవ్వాలి. నీ శరీరాన్ని, నీ దేహాన్ని, నీ హృదయాన్ని, నీ ఆత్మను సజీవ యాగంగా ఆయనకి
సమర్పించుకోవాలి. అట్టిదిగా సంఘం ఉండాలి. పరిశుద్ధమైన కన్యగా, పవిత్రురాలైన కన్యగా యేసుక్రీస్తు ప్రభువారికి మనల్ని ప్రదానం చేశాడు. బాప్తిస్మము ద్వారా మనం యేసుక్రీస్తు ప్రభువారికి ప్రదానము చేయబడ్డాము. మన పాపములన్నీ ఆయన రక్తంలో కడిగి శుద్ధీకరించాడు. ఆయన కొరకు మనం పవిత్రమైన కన్యగా, సిద్ధపరచబడిన కన్యగా, ముస్తాబైన కన్యగా వేచి ఉండాలి. ముస్తాబైన తర్వాత మళ్ళీ మనం పనులు చేస్తామా? చక్కటి పట్టుచీర కట్టుకుని చక్కగా రెడీ అయిన తర్వాత మరలా వెళ్ళి బురదలో కాళ్ళు పెట్టి మళ్ళీ అపవిత్రతను ముట్టుకుని అసహ్యమైన పనులు చేస్తామా? చెయ్యము. పరిశుద్ధమైన కన్య తను చక్కగా రెడీ అయిన తర్వాత లోకం వైపు మరలా చూడకూడదు. అసహ్యమైన వాటి వైపు, అవిధేయతకి ఎంత మాత్రము చోటు ఇవ్వకూడదు. ధనము, అధికారము, సుఖము, ఈ 3 ఎరలతో వాడు ఎంతోమందిని బంధించాడు. లోకం వాడి వలలో పడింది. వాడు ఉరిలో పడిపోయి ఎంతోమంది రోధిస్తున్నారు. లోకం పాపపు ఊబి, అందులో ఉన్నవారిని బయటకు లాగాలి తప్ప మనం వెళ్ళి లోకంలో పడిపోకూడదు. సంఘంలో మాట్లాడడానికి స్త్రీకి అధికారం ఇవ్వను, అది అవమానం అన్నాడు. నువ్వు ఆత్మల్ని రక్షించడానికి, చెడిపోయిన వారికి హెచ్చరించడానికి, బాగు చేయడానికి మాట్లాడితే పర్వాలేదు. నువ్వు పురుషుడి మీద అధికారం చేసి, పురుషుడి మీద పెత్తనం చేసి నిర్ణయాలు తీసుకుని, నువ్వు చెడు మార్గాల్లో నడిపిస్తూ నీ హృదయంలో డబ్బుకి, తర్వాత అధికారానికి, తర్వాత సుఖానికి చోటిస్తే దేవుడు దాన్ని ఎంత మాత్రము ఒప్పుకోడు. దానికి తగ్గ క్రియలు దానికి చేస్తానన్నాడు. కాబట్టి ప్రియ సంగమా, జాగ్రత్త పడదాం. దేవుని మాటకు భయపడదాం. దేవునికి మన హృదయాలను సంపూర్ణంగా సమర్పించుకుందాం. దేవుడి మాట విని దేవుడి కృపలో మనం ప్రవేశించాలి తప్ప దేవుడి మాట వినకుండా దెయ్యానికి క్రూరమైన తోడేళ్లులాగా పనిచేసి మన జీవితాలని నాశనం చేసుకుంటే, మన చేతులారా మన జీవితాన్ని నాశనం చేసుకుంటాం. అది నరకాగ్ని గుండానికి త్రోసివేస్తుంది. కాబట్టి జాగ్రత్త పడదాం. దేవునికి మన జీవితాలని సంపూర్ణంగా సమర్పించుకుందాం. పాతవి విడిచిపెట్టి కొత్తగా, నూతనముగా క్రీస్తులో జీవిద్దాం. క్రీస్తు యొక్క గుణములను లోకమునకు కనుపరుచుదాం. స్వార్థము, వివాదములను విడిచిపెడదాం. అట్టి గొప్ప సంఘముగా, అట్టి గొప్ప సంఘాలుగా అనేకులు సిద్ధపరచబడాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన, ఉన్నతమైన, మహోన్నతమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచున్నాము తండ్రి. అయ్యా, మీ పిల్లలమైన మేము ఈ లోకంలో ఎంత మాత్రము తప్పిపోకుండా మమ్మల్ని కాపాడండి. సింహపు నోట నుండి మమ్మల్ని తప్పించండి. అపవాది వేసే వలలో, ఉరిలో, ఎరలలో ఎంత మాత్రము చిక్కుకోకుండా కాపాడండి. చిక్కుకున్న వారిని విడిపించండి. ఇది అపవాది చేసే మాయ అని, మోసమని గ్రహించుటకు శక్తిని అనుగ్రహించండి. ప్రభువా, మీ పిల్లలు, మీ కుమారుని రక్తముతో కడగబడిన సంఘము పరిశుద్ధమైన సంఘముగా, పరిశుద్ధమైన సంఘ సభ్యులుగా మీ కుమారుని రాకడ కొరకు ఎదురు చూచుటకు సహాయం చేయండి తండ్రి. దుష్టుడికి ఎంత మాత్రము చోటివ్వక, వాడి పన్నాగాలలో పడిపోక, వాడి తంత్రములను ఎరిగి ప్రభువా ఒకరినొకరు ప్రేమించుకుంటూ మీ పనిలో ఉన్నతముగా ముందుకు సాగుటకు మాకు సహాయం చేయండి. సాతాను శీఘ్రముగా చితకదొక్కి మీ కార్యములు జరిగించుటకు మాకు కృప దయచేయండి. లోకమును జయించిన ప్రభువు యొక్క అధికారం మాకు అనుగ్రహించండి. మీకు ఇష్టమైన పిల్లలుగా మేము జీవించుటకు మాకు సహాయం చేయండి. పాపాన్ని ఎదిరించి, పాపంతో పోరాడి గెలిచి మీ చిత్తాన్ని జరిగించుటకు సహాయం చేసి నడిపించమని వేడుకుంటూ, పిల్లలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ, మీ ప్రియుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క మహోన్నతమైన నామం పేరిట ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి.
ఆమేన్.